టైం ఎంత అయింది? 8:30 అయి ఉంటుంది. టిఫిన్ పెట్టారుగా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పు. తప్పు, మంచి అబ్బాయి కదా. గుడ్ మార్నింగ్ ఆంటీ అని చెప్పు. గుడ్ మార్నింగ్ ఆంటీ. Hello, good morning everybody. Daddy. Come on my son. My sweet kid. Bona babu. Fine Daddy, how are you? Fine, thank you. Oh, టైం కి వచ్చానన్నమాట. ఏం అక్కయ్య, ఆరోగ్యం బాగుందా? నా ఆరోగ్యం సంగతి నీకు తెలియదే ఉంది బాబు. ఏదో ఉన్నాను. ఏం బావా, బాగున్నావా? ఉన్నాను. డాడీ, అదిగో కొత్త టీచర్. నమస్కారం అండి. నమస్తే. మీరేనా ఆనంద్ చెల్లెలు? అవునండి. ఆహా, మీ పేరు? తారక. ఎప్పుడు వచ్చారు? 2 రోజులైందండి. ఐసి. మీకు ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందే? ఉందండి. వెరీ గుడ్. మీకేం కావాల్సిన మొహమాట పడకండి. మా అక్కయ్యని అడగండి, లేకపోతే నన్ను అడగండి. ఈ ఇల్లు మీదేననుకోండి, మీ అన్నయ్య నాకు మంచి ఫ్రెండ్. అలాగేనండి. మీరు అలా నుంచునే ఉన్నారు, వెళ్ళి కూర్చోండి. పర్వాలేదండి. పర్వాలేదండి, కూర్చోండి. కిరణ్, ముందు చేతులు కడుక్కో. నేను కడుక్కోను. ఏమమ్మా, ఇవేనా నువ్వు నేర్పిన బుద్ధులు? కిరణ్, దట్స్ గుడ్. ఇలాంటి విషయాల్లో మాకే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి. క్రమశిక్షణ విషయంలో మాకే తర్వాతే ఎవరైనా. అవునవును. నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు మాకే అదుపాజ్యాలు చాలా వరకు కారణం. చాలా కరెక్ట్. అంతెందుకు, నెలకు నేను పట్టుమని 10 రోజులైనా ఇంట్లో ఉండనా, ఇల్లంతా అక్కే నడిపించుకొస్తుంది. ఒక్క లోటు ఉండదు, ఒక్క పని ఆలస్యం జరగదు. ఇంకా కరెక్ట్. తమ్ముడు, నేను వెళతాను, తర్వాత వచ్చి నాకు కనిపించు. అలాగే. టైం ఎంత అయిందయ్యా? టైం ఎంత? 8:30 ఉంటుంది అనుకుంటాను. అనుకుంటే ఎలా కుడుతుందయ్యా? కరెక్ట్ గా చెప్పాలి నాకు. పైకేనా? ఇంకా పైకి. ఇంకా పైకా? అలా. అదెవరు బాబు అక్కడ? డాక్టర్. ఆంటీకి మందులు ఇవ్వడానికి రోజు వస్తాడు. బయట ఒక అమ్మాయి మన కిరణ్ తో ఆటలాడుతోంది. ఎవరో కొత్త పంతులమ్మ. ఐసి 99. అవునండి, బాగుందండి. సబ్జెక్ట్ ఇస్ వెరీ నైస్. విన్నానా? నేను అత్తయ్యతో అయితే 1 రూపీ. 1 రూపీ ఎక్కడుందిరా? ఫిబ్రవరియా? దానికి తప్పకుండా. డబ్బు అవునండి, నిజమే. ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. చెప్పగా మంచిది. ఏమిటి బాబా ఈ గొడవ? ఏముంది బాబు, నీ సుపుత్రుడు నా దగ్గర రూపాయలు లంచం కొట్టేశాడు. ఇవ్వకపోతే నేను సిగరెట్ కానుస్తున్నట్టు మీ అక్కతో చెప్పేస్తానన్నాడు. ఏం చేస్తానో చచ్చినట్టు ఇచ్చుకున్నా. నవ్వుతావయ్యా? నవ్వుతావు. నేనంటే నీకు, మీ అక్కకి, వీడికి అందరికీ నవ్వులాటైపోయింది. అది కాదయ్యా, చూడు, మీ అక్క నాకు పాకెట్ మనీ కింద రోజుకు రూపాయి ఇస్తుందయ్యా. చూడు, ఆ రూపాయితో సినిమాలు వస్తాయా, సిగరెట్లు వస్తాయా? చెప్పవయ్యా. ఎందుకు బావా నీకు డబ్బు అవసరం అయితే నన్ను అడగకూడదు, నేను ఇస్తాగా. చాలే, ఎవరి కోసం ఇస్తావు? నువ్వు ఇవ్వకపోయినా నేను అడిగి తీసుకోగలను, నాకు ఆ హక్కు ఉంది. కిరణ్, ఇదిగో 1 రూపీ. ఎక్కడిది? ఎవరిచ్చారు? నీ శిష్యుడు నన్ను బెదరగొట్టి రూపాయలు లాక్కున్నాడమ్మా. నిజమేనా? తప్పు కదూ, తిరిగిచ్చే. నువ్వు ఏళ్ళు బతుకు తల్లి. నువ్వు వచ్చిన తర్వాత పర్వాలేదు కానీ, లేకపోతే ఇప్పుడు నన్ను బతకనిచ్చేవాడా? నిజంగానే రాజేష్, శారద వచ్చిన తర్వాత వీడు ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడు అనుకున్నావు? ఇట్ ఈస్ వెరీ గుడ్. అవును, ఈ అమ్మాయి వ్యవహారం నేను అప్పుడే కనిపెట్టాను. వయసులో చిన్నదైనా ఎంత బుద్ధిమంతురాలు, ఎంత తెలివైంది. అదే, మీ అక్క ఎంత తెలివైంది, ఎంత బుద్ధిమంతురాలు. కాకపోతే మన ఇద్దరిని
రాచిట్టిరా నీ గురించి చెప్తున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కిరణ్ని తీసుకెళ్దామని వచ్చింది పాపం. సంతోషించాం గానీ మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు ఇస్తారు, తీసుకురండి. అలాగే ఈ క్షణమే బయలుదేరుతున్నాను. టైం ఎంత అయింది? 9:00. రైల్వే టైమా పోస్టల్ టైమా? రేడియో టైం. వెళ్ళండి. అదే అనుకున్నాను. డాడీ నీ పాట రేడియోలో విన్నాను, చాలా బాగుంది. అలాగా, నువ్వు విన్నావా బాబు? ఏమిటి, నువ్వు రేడియోలో డాడీ పాట విన్నావా? లేదు, ఊరికే అన్నాను. చెప్పవే, నిజం చెప్పు. కిరణ్ చెప్పు బాబు. ఏమిటక్క ఇదంతాను? అసలు ఏం జరిగింది? ఏం లేదురా, మొన్న ఒకనాడు కిరణ్ అల్లరి చేస్తున్నాడు, మాటకు మాట సమాధానం చెప్తున్నాడు. అందుకని నీ రేడియో ప్రోగ్రాం వినొద్దన్నాను. మరి నా మాట వినాలా? ఎలా రేడియో విన్నావు చెప్పు. కిరణ్ నిజం చెప్పు. నిజం చెప్పడానికి జడవకూడదు, ధైర్యంగా చెప్పు. అవును విన్నాను, టీచర్ వినిపించింది. అవునండి, నేనే వినిపించాను. కిరణ్ ఏడుస్తూ ఉంటే చూడలేకపోయాను. అక్కడికి వీడంటే నీకేదో మహా ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు. నేను వద్దన పని చేస్తే వీళ్ళు ఆ మాట వింటారా? ఫోన్లే అక్క, ఏదో అయిపోయింది. శారద ఏం చేసినా వీడి చేత నిజం చెప్పించిందిగా, అందుకు సంతోషించాలి. ఇలా సంతోషిస్తూ కూర్చుంటే విచారించాల్సిన రోజు కూడా వస్తుంది. చూడమ్మాయి, ఈసారి కోరుకుంటున్నాను, ఇంకెప్పుడు నేను వద్దన పని చేయకూడదు. జాగ్రత్త. మా అక్కయ్యకి కొంచెం కోపం పట్టుదల ఎక్కువ, ఏమి అనుకోకండి. పర్వాలేదండి, పెద్దవారు ఆ మాత్రం కోపపడచ్చు. ఏమైనా కిరణ్ చేత ధైర్యంగా నిజం చెప్పించారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాబు, ఇవాళ సాయంకాలం ప్రోగ్రామ్ ఏమిటి మంది? బీచ్కి వెళ్దామని చెప్పావు కదా డాడీ. షూర్, అవునవును వెళ్ళాలి. 5 గంటలకు రెడీగా ఉండండి, అందరం వెళ్దాం. పద, మంచి చొక్కా వేసుకొని, ఎక్కర వేసుకొని, షూ వేసుకొని అలా కార్లో మనిషి